కొలనపాకలో శ్రీ కుశంగల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక రాఘవాపురం గ్రామంలో శ్రీ మేడాలదేవి గొల్లకేతమ్మ సహిత శ్రీ కుశంగల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. మహారుద్రాభిషేకం, శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం, పెద్దపట్నం, నాగవెల్లి బోనాలు సమర్పించుట, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆవాహనం, మెరిమిడి, అగ్నిగుండ ప్రవేశం, గొలుసు తెంపుట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల ఎల్లయ్య, ఒగ్గు యాదగిరిలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ కుశంగల మల్లన్న ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని, ఈ ప్రాంత ప్రజలు వేలాదిగా భగవంతుని కళ్యాణంలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారని వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాశ్వత ధర్మకర్తలు, అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్, ఒగ్గు కళా బృందం తదితరులు పాల్గొన్నారు. కొలంపాక రాఘపురం కుశంగల మల్లన్న గారు మన కొలంపాక రాఘపురం మధ్యన వెలిసిండు. ఇది కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ మన కుశంగల మల్లన్న కుమ్రేవెల్లి తర్వాత మన కుశంగల మల్లన్న వెలిసిండు. పెద్ద ఎత్తున ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. కావున ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అప్పుడు వెనకడ వాళ్ళు మా పెద్దలు అందరూ ఆచరించుకుంటూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కావున భక్తులకు తెలియజేయమనగంటే ఇవాళ మొన్న 13 తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. 13 నాడు ధర్మకర్తల ఇంటికాడి నుంచి గంప తీసుకొని వచ్చి మహిళలు తీసుడు, 14 తారీఖు నాడు పొద్దున బలిపీఠము, తర్వాత ఒగ్గు పూజారులచే పుట్టగమ్ముడు, తర్వాత యజ్ఞం చేస్తారు. తర్వాత నవగ్రహాల పూజ, ఎల్లమ్మ కళ్యాణము, మల్లన్న కళ్యాణం చేసి ఒగ్గు పూజారులచే పుట్టమ్మ గంప తెచ్చి మళ్ళా బియ్యం సుగ్గిస్తారు. ఆ రోజు నైట్ ఒగ్గు పూజలు కథ అయిపోతుంది. తెల్లారి 15 తారీఖు నాడు మన శివరాత్రి రోజు బ్రహ్మాండంగా మల్లన్న నాగవెల్లి పటం వేసి కళ్యాణం చేస్తారు, నాగవెల్లి చేస్తారు. ఆ రోజు ఒగ్గు పూజలు ఒగ్గు కథ, బోనాలు సమర్పించుట, తర్వాత రాత్రి ఒగ్గు పూజలు ఒగ్గు కథ, భద్రకాళి పూజలు, మెరిబిడి ప్లస్ అగ్గి గుండాల అంటుపెట్టుట, పొద్దున 5 గంటలకు అగ్గిగుండాల ప్రవేశము, పొద్దున 7 గంటలకు ఒగ్గు పూజారులచే గొలుసు తెంపుట, మెరిబిడి ఉంటుంది. కాబట్టి పూజారులచే బ్రహ్మాండంగా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి బ్రహ్మోత్సవాలు బాగా నడుస్తున్నాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జాగారాలు చేస్తారు. దాదాపు 1000 మంది దాకా జాగారాలు నైట్ చేస్తారు. కాబట్టి భక్తులందరూ ఈ గుడిని ముందు డెవలప్ చేయాలని మేము మన గవర్నమెంట్ను కూడా మేము ఆలోచించి ముందుకు వాళ్ళ ఎమ్మెల్యే సాబ్ను వాళ్ళందరినీ అడిగి ఈ గుడిని కూడా జర ముందుకు తీసుకుపోవాలని మనవి చేస్తూ, మా గుడికి అందరూ దాతలు ఎవరైనా ఉంటే కార్యక్రమాలు చేసి మా గుడిని ముందు ఆచరించి ముందు జర నడిపించాలని మనవి చేస్తున్నాను. ధర్మకర్తలు గ్రామంలో మన కుశంగల మల్లన్న వెలిసింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక 20 సంవత్సరాల కాడికి మా తదనంతరం మా పెద్దలు చేసారు. ఆ తదుపరి మళ్ళీ మేము చేస్తున్నాము. దాని గురించి కూడా మన ఊళ్ళో ఉన్న గ్రామస్తులు, మన గంగులవారి సంస్థానము అందరూ ఊళ్ళో గ్రామస్తులతోటి కూడా పెద్ద ఊరేగింపుతోటి కార్యక్రమం ఉన్నది, చేసుకుంటూ వస్తున్నాము. మళ్ళీ ఇక్కడ కనుక మన 13 తారీఖు మహిళలు అయినాయి, 14 తారీఖు పుట్ట బంగారి, 15 తారీఖు ఇవాళ దేవుని నిన్న కళ్యాణం అయింది. ఇలా నాగవెల్లి తదుపరి కూడా పొద్దస్థానం కథ ఉంటుంది. మళ్ళీ తెలంగాణ కూడా కథ ఉంటుంది. కథ చెప్పిన తదుపరి మళ్ళీ అగ్నిగుండాల తర్వాత మళ్ళీ పొద్దుగాల గొలుసు తెంపుడు కార్యక్రమం ఉంటుంది. ప్రజలు కూడా అత్య సంఖ్యలో రాగలరని మనం చేస్తున్నాము. ఇక్కడ రాఘవాపురము, సిద్దంకి, కొలనపాక, శ్రీనివాసపురం ఉన్న గ్రామం ఆలేరు నుంచి కూడా అందరు రావాలని కోరుతున్నాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.